ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ఉద్యోగం చేసి సంపాదిస్తున్న భార్యాభర్తలు ఇద్దరు, అదేవిధంగా నూతన జీవితాన్ని స్టార్ట్ చేసిన కొత్త జంటలు ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విషయంలో భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఎటువంటి అండర్స్టాండింగ్ ఉండాలి అంటారు? అంటే కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసిన తర్వాత నూతన జంటలు ఎవరైతే ఉంటారో అంటే ఎటువంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి తప్పనిసరిగా డిస్కస్ చేసుకోవాలి అంటారు? షూర్ అండి. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ ఏదైతే మన మ్యారేజ్ అనే రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఫైనాన్షియల్ కంపాటబిలిటీ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. సో ఫైనాన్షియల్ మ్యాటర్స్ని డెఫినెట్లీ చాలా అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది, ఎస్పెషల్లీ కొత్త జంటలకి, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి, కొత్తగా రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కొంచెం అది ఈ డిస్కషన్ అనేది డెఫినెట్లీ కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, లేదంటే ఆ డిస్కషన్ స్టార్ట్ చేయడానికి కూడా ఇష్టపడరు. బట్ దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీకు అది డిస్కంఫర్ట్ అనిపించిన ఫ్యూచర్లో క్లారిటీగా ఉంటుంది, ఇంకా రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయితే తప్పనిసరిగా ఇద్దరు మాట్లాడుకోవాలండి. సో దానికోసం అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు ఈ డిస్కషన్ స్టార్ట్ చేయాలి, ఈ క్లారిటీ తెచ్చుకోవాలి అనుకుంటే ఒక ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరికి, లేదు మా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారండి. న్యూలీ మ్యారీడ్ కపుల్ వస్తారు, మేడం ఎలా స్టార్ట్ చేయాలి, నాకేమో నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నాను, మా వైఫ్ ఏమో నెలకి 2 లక్షలు సంపాదిస్తుంది, సో ఇప్పుడు 3 లక్షలు ఉన్నాయి, మాకున్న గోల్స్ ఇవి, మేము ఇల్లు కొనాలనుకుంటున్నాము, మేము యూకే లండన్ ఒకసారి వెకేషన్కి ఒక ఇంటర్నేషనల్ డెస్టినేషన్కి అయితే వెళ్ళాలనుకుంటున్నామండి జస్ట్ 1 ఇయర్లోనే. సో మాకు ఒక 20 లక్షల కారు కావాలి, సో మా పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీస్ అయితే మాకు ఏమీ లేవు, ఏం చేయాలి, ఈ మనీని నెలకి 3 లక్షలు ఇద్దరికి కలిపి ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి, సో ఇలా మనకి అనేది వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళకి ఏంటంటే ముందు అసలు ఆ డిస్కషన్ ఎలా స్టార్ట్ చేయాలో తెలుస్తుంది. సో దిస్ ఈజ్ వన్ వే దట్ యూ కెన్ గో అండ్ కన్సల్ట్ ఏ ఫైనాన్షియల్ ప్లానర్ని కన్సల్ట్ చేసి మీరు అక్కడ మీరు అడ్వైస్ తీసుకోవచ్చు. బిఫోర్ దట్ అండి అసలు ఎలా స్టార్ట్ చేయాలి అంటే మీకు మ్యారేజ్కి ముందే బెటర్ ఒక్కసారి మీకు ఏమైనా లయబిలిటీస్ ఉన్నా, డెట్స్ ఉన్నా, మీకేమైనా ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉన్నా, ఎందుకంటే ఆమెకేమో ఒక ఎడ్యుకేషనల్ లోన్ ఉంది, తనకి ఆల్రెడీ తను పే చేస్తూ ఉంది, జాబ్ చేస్తూ ఈఎంఐ కడుతూ ఉంది, ఆ ఎడ్యుకేషన్ లోన్కి ఈయనకు ఒక కార్ లోన్ ఉంది, ఈయన కార్ లోన్కి ఈఎంఐ పే చేస్తూ ఉన్నారు, ఒక పర్సనల్ లోన్ ఉంది, క్రెడిట్ కార్డు ఉంది, దాని మీద కూడా ఈయన పే చేస్తూ ఉన్నారు ఈఎంఐస్, ఈయన కమిట్మెంట్స్ ఉన్నాయి ఆల్రెడీ, ఫైనాన్షియల్ కమిట్మెంట్స్, ఆ అమ్మాయికి కూడా ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉన్నాయి. సో ఇద్దరు క్లియర్గా బిఫోర్ మాట్లాడుకోవాలండి, నాకు ఇన్ని డెట్స్ ఉన్నాయి, నాకు ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నేను ఇన్ని ఈఎంఐలు పే చేయాలి, నాకు ఇన్ని అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ ఉన్నాయి అని తను మాట్లాడుకోవాలి. ఆ అమ్మాయికి కూడా నాకు ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఈ లయబిలిటీస్ ఉన్నాయి అని క్లియర్గా చెప్పేసుకుంటే దట్ హానెస్టీ అండ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఇంటిగ్రిటీ ఈజ్ మస్ట్ అండి. ఆ తర్వాత మీరు ఎన్ని చెప్పినా, ఎన్ని ఎక్స్ప్లెనేషన్స్ చెప్పినా వాళ్ళు తెలియకముందే చెప్పారనుకోండి, దట్ బికమ్స్ మోర్ క్లియర్. ఆ తర్వాత వాళ్ళకి తెలిసిన తర్వాత మీరు ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా అది మళ్ళీ ఇంకొక రకంగా మిస్అండర్స్టాండింగ్స్ని క్రియేట్ చేస్తుంది. సో ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాల్సింది మీకున్న ఫైనాన్షియల్ కమిట్మెంట్స్, లయబిలిటీసు, లోన్స్ అవన్నీ కూడా ఇద్దరికిద్దరు ఒకరినొకరు మనము చెప్పుకోవాలి. సో దట్ స్టార్ట్స్ న్యూ జర్నీ క్లియర్గా. ఆ తర్వాత ఆ అమ్మాయి కొన్ని ఆస్తులు తెచ్చుకుంటుందండి, స్త్రీధన్ అంటారు. ఆ అమ్మాయికి గోల్డ్ తెచ్చుకోవచ్చు, లేకపోతే ఆ అమ్మాయి పేరు మీద ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ ఏమైనా రాసి ఉండొచ్చు, అవన్నిటి మీద హస్బెండ్కి ఎటువంటి క్లెయిమ్ చేయడానికి ఉండదండి, దాన్ని మనం స్త్రీధన్ అంటాం. ఆ అమ్మాయి పేరు మీదే అవన్నీ ఉంటాయి, దాని మీద కూడా క్లారిటీ తెచ్చుకోవాలి, ఇవి ఎవరివి ఏంటి అనేది. అమ్మాయి వచ్చే ముందే ఆమె ఏమి అంటే డ్యూరింగ్ ద మ్యారేజ్ కానీ బిఫోర్ మ్యారేజ్ కానీ ఆ అమ్మాయికి ఉన్న అసెట్స్ అన్ని ఒక్కసారి క్లియర్గా లిస్ట్ అవుట్ చేసుకుంటే ఇంకొంచెం మనకి మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో బిఫోర్ మ్యారేజ్ ఇవన్నీ కూడా క్లియర్గా మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. దెన్ వన్స్ యూ గాట్ మ్యారీడ్ ఇద్దరు ఎలా స్టార్ట్ చేయాలి అనేది అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏమవుతుందంటే సెపరేట్ బ్యాంక్ అకౌంట్స్ ఉండాలా, ఈ మ్యారేజ్ అయింది కాబట్టి జాయింట్ అకౌంట్లే మెయింటైన్ చేయాలా, ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి అసలు. సో మేమిచ్చే సలహా ఏంటంటే సింపుల్గానే ఉండాలండి, సింపుల్గా పెట్టుకోవాలి. ఎవరి బ్యాంక్ అకౌంట్ సెపరేట్ వాళ్ళదే ఉండాలి, ఎవరి సేవింగ్స్ అకౌంట్, ఎవరి బ్యాంక్ అకౌంట్ వాళ్ళు మీరు మెయింటైన్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు జాయింట్ అకౌంట్ ఒకటి మళ్ళీ ఉండాలి, అంటే ఇద్దరికి సెపరేట్
అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్స్ అండ్ కామన్గా ఒక జాయింట్ అకౌంట్ అనేది ఉండాలండి. సో ఈ కామన్ జాయింట్ అకౌంట్లో ఏం చేయాలి అంటే ఇద్దరు వాళ్ళ శాలరీ నుంచి ఎక్స్పెండిచర్ కోసం కొంత అమౌంట్ని అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ మీది ఒక 1 lakh శాలరీ, ఆమెకు 50,000 శాలరీ అంటే మీ దాంట్లో నుంచి ఎక్కువ పోర్షన్, ఎందుకంటే మీ శాలరీ కొంచెం ఎక్కువ కాబట్టి ఒక 50,000 40,000 తన శాలరీ నుంచి ఒక 20,000 ఇలా మీరు ఒక కొంత అమౌంట్ ఆ జాయింట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి అందులో నుండి మీకు కావాల్సిన ఎక్స్పెండిచర్స్ అన్నీ పర్ మంత్ మీకు ఏమి రెంట్ అవుతుంది, లేదు హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్, కార్ ఎక్స్పెన్సెస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఇలా మీకు మంత్లీ ఏవైతే ఎక్స్పెండిచర్స్ ఉంటాయో ఈ కామన్ జాయింట్ అకౌంట్లో నుంచి మీరు ఈ యూజ్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. సో తర్వాత మీకు ఏదైతే ఇంకా అమౌంట్ అంటే ఒక 40,000 మీరు జాయింట్ అకౌంట్లోకి పంపించేశారు, మిగతా 60,000లో నుంచి మీరు రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకోవాలి. మీరే రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకుంటున్నారు. నేను ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతున్నాను, నేను హెల్త్ ఇన్సూరెన్స్ కడతాను, నేను టర్మ్ ఇన్సూరెన్స్ కడతాను, ఇవన్నీ జాయింట్ రెస్పాన్సిబిలిటీస్ మనము. ఆ తర్వాత మళ్ళీ గోల్స్ కోసం మీరెంత సేవ్ చేస్తున్నారు. సో ఇద్దరు కూర్చొని ఫైనాన్షియల్ గోల్స్ ఫిక్స్ చేసుకోవాలి. మనకు కార్ కావాలి, కార్ కొనుక్కుందాము, ఎంత బడ్జెట్లో, ఎన్ని ఇయర్స్లో కొందాము, ఇల్లు కావాలి, ఒక హోమ్ లోన్ తీసుకోవాలి, మన దగ్గర ఎంత అమౌంట్ ఉండాలి, దానికి మనం ఎంత సేవ్ చేయాలి, మీ దగ్గర నుంచి ఈఎంఐ ఎంత వెళ్ళాలి, ఇలాంటి వాటి గురించి ఇవేంటంటే లాంగ్ టర్మ్ గోల్స్. ఈ లాంగ్ టర్మ్ గోల్స్ గురించి ఒక వ్యూ అనేది, ఒక రోడ్ మ్యాప్ అనేది క్రియేట్ చేసుకొని మీరు మీ సేవింగ్స్ అనేవి మీరు క్రియేట్ చేయడము, తన సేవింగ్స్ అనేది తను క్రియేట్ చేస్తూ ఉంటే ఫైనల్గా ఇలాంటి హ్యూజ్ లాంగ్ టర్మ్ గోల్స్కి మనము ఈ సేవింగ్స్ని యూజ్ చేయొచ్చండి. సో ఎందుకంటే నవ్వేడేస్ ఈ హోమ్ లోన్ అనేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అండి. మీది ఒక హోమ్ లోను, అట్లా ఇద్దరు జాయింట్ హోమ్ లోన్ తీసుకుంటే మీరు 2 lakhs మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు, ఏటీసీ ప్రకారం ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు, తర్వాత సెక్షన్ 24B ప్రకారము ఇవన్నీ కూడా మనకి హోమ్ లోన్కి సంబంధించిన కపుల్స్ ఇద్దరు సంపాదిస్తున్నారు కాబట్టి ఇద్దరికి ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇద్దరు ఎలా జాయింట్గా మనము ఈ హోమ్ లోన్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ తీసుకోవాలి అనే దాని గురించి కూడా మనము క్లారిటీ తెచ్చుకోవచ్చండి. బట్ ఫైనాన్షియల్ అసెట్స్ సంబంధించి మాత్రము ఎస్పెషల్లీ సెపరేట్గా ఉంటేనే మంచిదండి. అంటే ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్ చేస్తున్నారు అనుకోండి, మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మీకు సెపరేట్ పోర్ట్ఫోలియో, తనకి మీ వైఫ్ ఒక 10,000 15,000 ఎస్ఐపి చేస్తుందంటే తను సెపరేట్గా మెయింటైన్ చేసుకోవడం, ఇలా జాయింట్గా కాకుండా. సో ఎప్పుడైనా ఒక హ్యూజ్ గోల్ వచ్చినప్పుడు ఈ అమౌంట్ మొత్తం కలిపి మీరు యూజ్ చేయొచ్చు. సో మీరు సేవ్ చేస్తున్నా తను సేవ్ చేస్తున్నా దట్ ఈస్ ఫర్ ద లాంగ్ టర్మ్ గోల్స్. ఎందుకంటే మీ షార్ట్ టర్మ్ గోల్స్ అన్ని మన జాయింట్ అకౌంట్లో నుంచి వెళ్ళిపోతున్నాయి. లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటంటే మీరు క్రియేట్ చేసి ఫైనల్గా మీ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కోసం కానీ, లేకపోతే ఒక ఇల్లు కొనడం కానీ, ఇలాంటి లాంగ్ టర్మ్ గోల్స్ మాత్రము మీ సేవింగ్స్ నుంచి ఎంతెంత కంట్రిబ్యూట్ చేసుకోవాలి అనేది ఒక క్లారిటీ తెచ్చుకుంటే బాగుంటుందండి. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ మేక్ ఇట్ మోర్ సింపుల్ అండి. ఇంకేమైనా మీకు కాంప్లికేషన్స్ వస్తున్నాయి అంటే బెటర్ యూ కన్సల్ట్ ఏ ఫైనాన్షియల్ ప్లానర్ని మీరు ఒక్కసారి కన్సల్ట్ చేసుకున్నట్లయితే మీకు ఇంకా దాని మీద ఇంకొంచెం ఏమైనా సందేహాలు ఉన్నా క్లియర్ అయిపోతుందండి. బెటర్ యూ స్టార్ట్ ద డిస్కషన్. హెల్దీ డిస్కషన్ అనేది ఫైనాన్సెస్ మ్యాటర్ మీద వస్తే చాలా మంచిదండి. అది ముందుకి ఇంకొంచెం క్లారిటీ అంటే ఇంకొంచెం స్మూత్గా వెళ్ళిపోతుంది రిలేషన్షిప్ వితౌట్ ఎనీ హర్డల్స్. సో ఇందులో మీరు దాచిపెట్టాల్సింది ఏమీ లేదండి, ఎందుకంటే వైఫ్కి అన్నీ తెలియాలి. అలానే హస్బెండ్ వైఫ్ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది, ఎక్కడెక్కడ ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, గోల్డ్ స్కీములు అవి కడుతూ ఉంటారు వైఫ్, ఈ హస్బెండ్కి తెలియదు. ఈ హస్బెండ్ షేర్స్ మ్యూచువల్ ఫండ్స్ కడుతూ ఉంటారు, అది ఆమెకి తెలియదు. ఇలా లేకుండా ఇద్దరు షేర్ చేసుకోవాలండి. అంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి రివ్యూ చేసుకోవడం, నేనేం చేస్తున్నాను, నేనే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాను, మీరేం చేస్తున్నారు, ఇట్లా హెల్దీ డిస్కషన్ అనేది ఎవ్రీ క్వార్టర్లీ కానీ బై ఎవ్రీ 6 monthsకి ఒకసారి మీ పీరియాడిక్ రివ్యూ ఆఫ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి కూడా మీరు ఒక్కసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది. సో ఎస్పెషల్లీ లేడీస్కి అయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలండి వాళ్ళకి, ఎందుకంటే దే విల్ హ్యావ్ ఏ సమ్ కెరియర్ గ్యాప్స్ పిల్లల కోసమని, లేకపోతే మీరు ఎక్కడైనా తను ట్రాన్స్ఫర్ అయినా తిని కొంచెం ఆయనతో పాటు వెళ్ళడము, సో కెరియర్ కొంచెము డిస్టర్బ్ అవ్వడం, మ్యారేజ్ తర్వాత తను షిఫ్ట్ అవ్వడము, ఇలాంటి కొన్ని ఎక్కువ లేడీస్కి కొన్ని ఎక్కువ ఛాలెంజెస్ ఉంటాయండి. సో హీ హ్యాస్ టు అండర్స్టాండ్ అండ్ షీ హ్యాస్ టు అండర్స్టాండ్ మనకి ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఎస్పెషల్లీ ఫర్ ద ఉమెన్, ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు బ్రేక్ వస్తుందో తెలియదు. దే డోంట్ నో, హెల్త్ బాగాలేకపోయినా వాళ్ళు బ్రేక్ మీద వెళ్తారు, కిడ్స్ కోసము బ్రేక్ తీసుకుంటారు, మళ్ళీ పిల్లల కోసం మళ్ళీ ఇంకొకసారి బ్రేక్ తీసుకుంటూ ఉంటారు. సో ద ఈజ్ కైండ్ ఆఫ్ అన్స్టెబిలిటీ అనేది నడుస్తూ ఉంటుందండి. సో బెటర్ ఉమెన్కి అయితే సెపరేట్గా ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. సో దట్ ఎప్పుడైనా మీకు ఏమైనా మనీ కావాలి అంటే ఆ ఎమర్జెన్సీ ఫండ్ నుంచి
మీరు సంపాదించకపోయినా మీరు అందులో నుంచి యూస్ చేసుకోవచ్చు. దట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మన అకౌంట్లో కొంత అమౌంట్ ఉంది అంటే కొంచెం మీకు ఫైనాన్షియల్ స్ట్రెస్ తగ్గుతుంది. దానివల్ల రిలేషన్షిప్ కూడా కొంచెం ప్రశాంతంగా వెళ్తుంది. సో దీస్ ఆర్ ఆల్ సర్టన్ టిప్స్ అండి. అండ్ అగైన్ పర్సన్ టు పర్సన్ అండ్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ మారుతూ ఉంటే జస్ట్ హ్యావ్ సమ్ డిస్కషన్ అండ్ ఇఫ్ దర్ ఎనీ మోర్ కాంప్లికేషన్స్ అయితే బట్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఈజ్ ఇంపార్టెంట్ అండి. నేను చాలామందిని చూశాను, ఐ మే నాట్ సే ఎస్పెషలీ, బట్ మెన్ అయితే చాలా వరకు ఇంట్లో చాలా వరకు చెప్పరండి. అంటే ఈయనకున్న క్రెడిట్ కార్డ్స్ కానీ, ఈయన ఏమైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ట్రేడింగ్ చేసి ఏమైనా లాస్ చేసినా, అప్పులు ఇచ్చినా, వాళ్ళు ఇవ్వకపోయినా, ఇవే వివరాలు కొంచెం లేడీస్తో ఎందుకు రిలేషన్షిప్ ఏమైనా కొంచెం డిస్టర్బ్ అవుతుందేమో అనే భయంతో వీళ్ళు చెప్పరండి. కానీ మీరు చెప్పకపోవడం వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది. బెటర్ అండి. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా తనకు తెలుస్తుంది కదా, యూ హ్యావ్ టు టెల్ దెమ్. సో ఇది ఒక్కటేనండి మనం చెప్పాల్సింది. సో దే షుడ్ ట్రాన్స్పరెంట్ ఇనఫ్ టు ద స్పౌజ్ ఫర్ ఈచ్ అదర్. ఇద్దరికి కూడా ఒకరికి మీద ఒకరికి ట్రాన్స్పరెన్సీ అనేది, నమ్మకం అనేది కొంచెం ఈ రిలేషన్షిప్లో ఎస్పెషల్లీ గొడవలన్నీ వచ్చేవి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చాలా సీరియస్గా వెళ్ళిపోతుంది. మీరు నాకు ఎందుకు చెప్పలేదు అనే మాట మీదే స్టార్ట్ అవుతుంది ఇదంతా. సో బెటర్ బీ ట్రాన్స్పరెంట్. మీరు ఏమైనా లాసెస్ వచ్చినా, కొంతమంది బిజినెస్ లాసెస్ షేర్ చేయరు, బిజినెసెస్లో చాలా టెన్షన్స్ వస్తాయి, ఇంట్లో వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి తెలియకుండా వీళ్ళు స్పెండ్ చేస్తూ ఉంటారు. బికాస్ దే డోంట్ నో ద ఫైనాన్షియల్ కెపాసిటీ. ఇంట్లో ఏం జరుగుతుంది, ఇంట్లో ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏం జరుగుతుందో తెలియదు, ఎందుకంటే మీరు చెప్పలేదు. సో తనేం చేస్తుంది, నార్మల్గా స్పెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అదే మీరు కానీ షేర్ చేసినట్లయితే షీ కెన్ షేర్ ద రెస్పాన్సిబిలిటీస్, రైట్? తను కూడా కొంచెం కంట్రోల్ చేస్తుంది, కొంచెం అసెట్స్ ఏమైనా ఉంటే క్రియేట్ చేస్తుంది, లోన్స్ ఏమైనా ఉంటే కట్టేస్తూ ఉంటారు. సో బెటర్ టు డిస్క్లోజ్ ఎవ్రీథింగ్ టు ద స్పౌజ్. మన ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఏం తీసుకున్నారు, హెల్త్ ప్లాన్ ఎలా ఉంది ఏంటి, అవన్నీ కూడా తనకి కూడా డాక్యుమెంట్స్ అన్నీ చెప్తూ ఉంటే తనకి కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు జెంట్స్ ఎక్కువగా ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే తనకేం తెలీదు, తనకి ఇంట్రెస్ట్ చూపించదు, నేను చెప్తూ ఉన్నా తను వినదు, నాకెందుకు ఇవన్నీ, నాకు ఇవేం అర్థం కాదు కదా, నాకెందుకు చెప్తున్నారు, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. కాబట్టి మేము అసలు పూర్తిగా మానేసాం అనేసి చెప్తుంటారండి. సో ఉమెన్ కూడా హ్యాస్ టు టేక్ ద ఫ్రంట్ ఎండ్ అండ్ హ్యాస్ టు టేక్ ద ఇంట్రెస్ట్. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చెప్తే మీరు కూడా నెమ్మదిగా అన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్ చెప్తూ ఉంటారు. సో నవ్ డేస్ ఇంటర్నెట్ ఈస్ దేర్. ఇలా మీలా వీడియోస్ అన్నీ కూడా చూసి అందరూ నాలెడ్జ్ అనేది, మినిమం నాలెడ్జ్ అనేది వచ్చేసింది. సో ఐ థింక్ నవ్ ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు. థ్యాంక్ యూ. ఉద్యోగం చేసే భార్యాభర్తలు ఇద్దరు తప్పనిసరిగా ఎటువంటి ఫినాన్షియల్ మ్యాటర్స్ని డిస్కస్ చేసుకోవాలి, డబ్బు విషయంలో ఏ విధంగా వ్యవహరించాలి అనే అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే.